కస్తూరి రాక సుధాకరరావు గారు రచించిన అడుగడుగున గుడి ఉంది బుక్కులోని కథ. 84 ఊళ్ళ కథ. ఎడారి మధ్య, ఇసుక తుఫాన్ల మధ్య, మండుటెండల మధ్య ఉన్నట్టుండి ఒక ఊరు సాక్షాత్కరిస్తే ఎలా ఉంటుంది? మేడలు, మిద్దెలు, గోపురాలు, విశాలమైన చావడీలు, దేవుడీలు, వీధులు, కూడళ్ళు కనిపిస్తే ఎలా ఉంటుంది? కానీ ఆ సుశాల నగరిలో ఒక్క నరప్రాణి కూడా లేదనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? వీధుల్లో శూన్యం, ఇళ్లల్లో శూన్యం, కదలిక లేదు, సవ్వడి లేదు. ఆ శ్మశాన ప్రశాంతి క్షణమైనా భరించగలమా? శతాబ్దాల క్రిందే గడ్డ కట్టుకుపోయిన కాలం మన ముందు నిలిచి బెదిరిస్తుంటే గడియపాటైనా నిలబడగలమా? 1 కాదు, 2 కాదు, ఏకంగా 84 గ్రామాలు 187 ఏళ్లుగా ఇలాగే నిశ్శబ్దంగా, నిర్జనంగా, నిర్జీవంగా నిలుచున్నాయంటే కడుపులో ఏదో కిలికినట్టవదు? మెత్తటి పేగును ఎవరో గోరుతో గీకినట్టవదు? ఆ అమృత గ్రామాలు ఒకప్పటి అమృత గ్రామాలు, జీవం ఉట్టిపడిన గ్రామాలు. కానీ ఇప్పుడు ప్రాణం పోయి మిగిలిన కళేబరాలు, ప్రజలు పోయి మిగిలిన ఖాళీ గూళ్ళు. అయితే ఆ గ్రామాలు నగ్న నిర్లజ్జ కాముకతను విస్తుపోయేలా చేశాయి, నిరంకుశ రాచరికాన్ని సిగ్గుపడేలా చేశాయి. ఆ గ్రామాలు వాణిజ్యానికి, వ్యవసాయానికి పట్టుకొమ్మలు. ఎడారిలోనూ బంగారం పండించేవారు అక్కడి ప్రజలు. వ్యాపారంలో పండిందల్లా బంగారంగా మార్చేవారు. జైసల్మేర్ మహారాజులకు అత్యధిక ఆదాయం ఆ గ్రామాల నుంచే వచ్చేది. అందుకే రాజులకు ఆ గ్రామాలంటే అమిత గౌరవం. సమృద్ధి నిండిన ఆ గ్రామాల్లోని ప్రతి ఇల్లు ఒక సౌధమే. అన్ని సదుపాయాలు, అన్ని సౌకర్యాలు ఉండేవి. ఇంట్లోనే సువిశాలమైన దేవుడీలు, పెద్ద పెద్ద స్నానఘట్టాలు, ఇలా అతులిత వైభోగంతో అలరారేవి. ఆ 84 గ్రామాలది ఒకే మాట, ఒకే బాట. జైసల్మేర్ రాజుగారి మంత్రి సలీం సింగ్కు ఆ 84 గ్రామాలన్నిటికీ పెద్దగా వ్యవహరిస్తున్న ఆయన కూతురిపై కన్ను పడింది. పరదాలు, గోశాలను చీల్చుకు మరీ చూడగలిగే కళ్ళుంటాయి. కానీ ఈ కాముకులకి సలీం సింగ్ కళ్ళు కూడా ఆ అందాల బొమ్మను చూశాయి. వాడి నరాలు జివ్వుమన్నాయి. చెట్టుకున్న పువ్వును చూసి సంతోషపడేవాళ్ళు కొందరు, దాన్ని దేవుడు పాదాల ముందుంచి తృప్తి పడేవారు కొందరు, గౌరవంగా తలలో తురుముకుని ఆనందించేవాళ్ళు కొందరు. కానీ సలీం సింగ్కు పువ్వును తుంచి ఒక్కో రేకు తుంపి కాలి కింద మట్టగించి పాశవిక ఆనందం పొందే రకం. ఆ అమ్మాయిని జైసల్మేర్లోని ఆ నగరం లాంటి తన హవేలీకి పంపించమన్నాడు. లేకపోతే పన్నుపోటు పెరుగుతుందన్నాడు. బతుకు దుర్భరం చేస్తానన్నాడు. తెల్లవారేసరికి మేనాలో అమ్మాయి రావలసిందేనన్నాడు. తెల్లవారింది. అమ్మాయి రాలేదు. కానీ 84 గ్రామాల్లో ఒక్క నర పురుగు లేదు. ఇల్లు ఖాళీ అయిపోయాయి. సలీం సింగ్కు తన అమ్మాయినిచ్చి శాశ్వతంగా అవమానపు చీకట్లో ఉండే కన్నా అర్ధరాత్రి ఆత్మగౌరవపు వెలుగును వెతుక్కుంటూ వెళ్ళిపోయాయి ఆ ఊళ్ళు. ఊరిపోయింది, కాడు మిగిలింది. తెల్లవారి వెలుగులో ఖాళీ గ్రామాలను చూసి తెల్లబోయాడు సలీం సింగ్. ఈ సంఘటన 1825లో జరిగింది. అప్పట్నుంచే జైసల్మేర్ పాలకుల ఆదాయం తగ్గింది, ప్రభ కూడా తగ్గింది. సలీం సింగ్ అవమానంతో హవేలీకి పరిమితమయ్యాడు. ప్రజల ముందుకు మళ్ళీ రాలేకపోయాడు. ఆ ఖాళీ ఇళ్లల్లో వేరే వాళ్ళని చేర్చేందుకు పాలకులు ప్రయత్నించారు. కానీ శవానికి ట్యూబ్ ద్వారా ఆక్సిజన్ పంపితే ప్రాణం వస్తుందా? ఊరొదిలి వెళ్లే ముందు ఆ 84 గ్రామాల ప్రజలు ఉమ్మడిగా ఈ పాడుబడిన ఊళ్ళో రాత్రి నిద్ర చేసిన వాళ్ళకి మళ్ళీ మెలకువ రాకూడదు అని శాపం పెట్టారు. ఒకరిద్దరు సావాసం చేసినా, సాహసం చేసినా కంకాళాలై తేలారు. అప్పట్నుంచి ఆ గ్రామాల కంకాళాలుగా, రాచరికానికి కళంకాలుగా నిలిచిపోయాయి. ఆ 84 గ్రామాలలో నివసించిన పాలీవాల్ బ్రాహ్మణులు ఎక్కడికి పోయారో, ఏమైపోయారో ఎవరికీ తెలియదు. గుజరాత్లో ముస్లింల అత్యాచారాలు తప్పించుకునేందుకు పాలీ ప్రాంతం నుంచి 1291లో వాళ్ళు జైసల్మేర్కు వచ్చారు. 524 ఏళ్ల తర్వాత సలీం సింగ్ పుణ్యమా అని జైసల్మేర్ని వదిలిపెట్టారు. వాళ్ళ ఆత్మ గౌరవానికి, కుల గౌరవానికి ప్రతీకగా వాళ్ళ గ్రామాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. జైసల్మేర్కి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామాల్లో ఒక్క గ్రామం పేరు కుల్ధరా. అది ఇప్పుడు ఒక టూరిస్ట్ స్పాట్. అక్కడి గోడలు, మేడలే కాదు, ఆత్మగౌరవం కోసం అన్నీ వదులుకున్న పాలీవాల్ కులస్తుల కథలు కూడా టూరిస్టులను అబ్బురపరుస్తూ ఉంటాయి. జై శ్రీరామ్.